ఇలా చేయాలి సార్. రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్. నిజంగానే అంత గ్లామర్ గా ఉన్నానయ్యా? మీ గ్లామర్ మీకు తెలియదు సార్. సార్ ఒక్కసారి ఇలా చేయండి, అలా ఆకాశం చూడండి. ఆకాశం బాగుంది కదా సార్? యా, ఇట్స్ బ్లూ. అయితే నేల చూస్తూ పరిగెత్తండి. సార్ మీ పర్స్ పడేసుకున్నారు. ఇచ్చేయి. ఓ థ్యాంక్ యూ మ్యాన్. కొంచెం పొట్ట తగ్గిందా? ఎలా ఏంటి సార్ ఫుడ్ కొట్టారు? లేకపోతే ఏంట్రా చిన్న వయసులో ఈ పని? ఈ పనులు చేయించేది వయసు కాదు సార్, ఆకలి. ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్. నేను చాలా చోట్ల కష్టపడి పనిచేశాను సార్. ఒకరోజు ఓ కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్. కళ్ళు తిరుగుతున్నాయి, కొట్టొద్దని కాళ్ళు పట్టుకున్నాను సార్. వీధిలో వాళ్ళు కూడా వచ్చి నన్ను కొట్టారు సార్. అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్. అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది. అసలు తప్పు చేయండి ఎవరు సార్? మీరేం తప్పు చేయలేదా? చెప్పండి చూద్దాం. నేను చేసేది మీకు తప్పు కావచ్చు, మీరు చేసేది నాకు తప్పు కావచ్చు, కానీ ఎవరు చేసేది వాళ్ళకి కరెక్ట్ సార్. వస్తాం సార్. జార్జ్ ఎక్కడ? మాకు తెలియదు. పెద్ద ఆయన పైన ఉన్నారు, ఆయనకి తెలుసు. మళ్ళీ కల్లోకి వచ్చావా? థ్యాంక్స్. నేనేమి భయపడ్ను, ఇది కళ నాకు బాగా తెలుసు. జార్జ్ ఈ రోజు నా చేతిలో చావబోతున్నాడు. ఆహా, చంపుకో చంపుకో, ఇది కలే కదా. ఒకడిని నీకు చెప్పకుండా చంపాను, ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను. నీకు చేతనైంది చేసుకో. కళ, ఇది కళ. ఆన్ని అండర్ గ్రౌండ్ లో ఎట్టాను, అది స్కైలాండ్ క్లబ్ లో. వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆని నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే ఇది కళ కదురా బాబు, కళ కలే. కాల్లో కొడితే నెత్తురు వచ్చిందంటే అబ్బా. సార్ ఇది కళ కాదు సార్, నిజం సార్. వాడు మా కళ్ళ ముందు వచ్చి మిమ్మల్ని కొట్టెళ్ళాడు సార్. కళ కాదా? కొట్టు. థ్యాంక్స్. ఏది కలో ఏది నిజమో తెలియక నా మస్తిష్కం పగిలిపోతుందిరా బాబు. కళ అనుకున్నాడు, అడగకుండా జాడ్చిగట్టు చెప్పేశారా. అయిపోయాడురా. హలో, అశోక్ గారికి తెలిసిపోయింది. చిన్నగా అక్కడికే బయలుదేరాడు. పారిపోరా బాబు, పారిపోరా. డోంట్ వరీ, రాకపోతే బతుకుతాడు, వస్తే చస్తాడు. వాడి గురించి మీరేం భయపడకండి సార్. రోడ్డు మీద చాలా గొడవగా ఉంది. అశోక్ ఎవరిని తరుగుతున్నాడు. ఓవర్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అతన్నే ఫాలో అవుతుండాలి. ఓవర్. డోంట్ మూవ్. ఎలా ఉంది నా లిరిక్? అమ్మో నువ్వా? ఎన్ని పర్సులు కొనుక్కోవాలా నేను? ఇతరుల పర్సులు పోతే పోలీసులు చెప్పుకుంటారు, పోలీసుల పర్సు పోతే ఎవరికి చెప్పుకుంటారా?
ఇతరుల జోబులు కొట్టి దొరికిపోతే మిమ్మల్ని బ్రతిమాలుకోవాలి, వాళ్ళని బ్రతిమాలుకోవాలి. అదే మీ పర్సు కొట్టేసాను అనుకోండి, మీ పర్సు నుంచి సగం మీకు ఇచ్చేస్తే అప్పుడు మీరే నన్ను వదిలేస్తారు. మేడం ఒకసారి వెళ్ళిపో వెళ్ళిపో. నమస్తే మేడం. అతను ఎక్కడ? ఎవరు? అశోక్. వాడు పైకి వెళ్ళాడు. ఏ పైకి వెళ్ళాడు? ఇటే వెళ్ళాడు మేడం, 100%. వాడు నా చేతిలో నుంచి తీసుకున్న తుపాకీ ఒరిజినలే, కానీ బుల్లెట్సే డమ్మీ. మీ చట్టం ఒక నేరస్తుడిని ఉరి తీస్తే అది శిక్ష, మేము నేరానికి శిక్ష విధిస్తే అది కక్ష. మా చేతులతో కాలిస్తే అది దౌర్జన్యం, మీ చేతులతో కాలిస్తే అది కర్తవ్యం. అందుకే చట్టబద్ధమైన మీ బుల్లెట్స్ తోనే నా విరోధిని కాల్చాను. లేదు, కాల్చేలా చేశాను. నా జీవితంలో పాలు పంచుకుంటావో లేదో గాని నా పగలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్. నో.